పశ్చిమ బెంగాల్లో 2026 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయం తర్వాత ఎంతటి మార్పు వచ్చిందో చూడండి. జార్ఖండ్లోంచి మీజాం నుంచి పశ్చిమ బెంగాల్లో నారాయణపూర్ వైపుకు వచ్చే టోల్ ప్లాజా అకస్మాత్తుగా బంద్ అయిపోయింది. సోమవారం నుంచే ఈ మార్పు వచ్చిందట. సోమవారానికి ముందు ఇటువైపు వెళ్ళే భారీ వాహనాలన్నిటికీ కూడా, అంటే ఈ కూరగాయలు కానీ, వాణిజ్య మార్కెట్లు కానీ, ఇలాంటి పెద్ద పెద్ద వాహనాలన్నింటి దగ్గర నుంచి భారీగా టోల్లు వసూలు చేసేవారు. అంటే ఇదంతా ఇన్నాళ్ళు పశ్చిమ బెంగాల్లో ఇంతకుముందు ఉన్న టీఎంసీ ప్రభుత్వం యొక్క హయాంలో అక్రమంగా నడిచిన టోల్ ప్లాజా అనమాట. ఇలాంటి టోల్ ప్లాజాలు ఎన్ని నడిచాయో, ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ వచ్చిందో, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిసిందో, ఈ టోల్ ప్లాజా ఒక్కసారిగా బంద్ అయిపోయింది. ప్రాంతీయ జనాలందరూ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారన్నమాట. ఇన్నాళ్ళు ఎంతో భారీగా దోపిడీ చేశారని. అంటే ఒక ప్రభుత్వం సక్రమమైనది కాకపోతే, ప్రభుత్వం అక్రమార్కులను కనుక పోషించేట్లయితే ఇలాంటి దారుణాలు ఎన్నైనా జరుగుతాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ప్రతి రాష్ట్రంలోని ఇటువంటి పరిస్థితి ఉండొచ్చు. భారతీయ జనతా పార్టీ లాంటి ఒక అవినీతి రహితమైన పార్టీ రానంత వరకు వీళ్ళ ఆగడాలు ఇలాగే ఉంటాయి, మన కష్టాలు ఇలాగే ఉంటాయి.